హాయ్ అండి. ఐ యామ్ రెయిన్‌కో. ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్‌కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజెల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని శివయ్యనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలు అయితే కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీ పర్సను తన మనసులోని ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. అంటే మీ పైన వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, తన లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ చూద్దాము. కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నానండి. ఒక 10 కార్డ్స్ అయితే తీస్తాను. వన్, టూ, త్రీ, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. తనైతే ఫాస్ట్లో మిమ్మల్ని అయితే చాలా గొడవలు పెట్టారండి. గొడవలు పెట్టి తను ఒక ఎంపరర్ లాగా బిహేవ్ చేశారు. ప్రజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక నెగిటివిటీ నుంచి పాజిటివ్గా అయితే మారారండి. మిమ్మల్ని అయితే చాలా అంటే మనసుకి ఎంత బాధ పెట్టారంటే, మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా బాధ పెట్టారండి. బాధ పెట్టి తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే మిమ్మల్ని థర్డ్ పర్సన్స్ ముందు విక్టమ్ లాగా చేసి చూపెట్టడం. మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ చేపించండి మీ పర్సన్కి. తను మీకు ఎలాగైతే హార్ట్ బ్రేక్ చేసి థర్డ్ పర్సన్స్ ముందు విక్టమ్ లాగా చేసేసిండో అలా మీరు కూడా చేయొచ్చు. కానీ మీరు ఎందుకు చేయలేదంటే, ఒక సామెత ఉంటుంది కదా, గాడిద మనల్ని తంతది కానీ మనం గాడిదని దన్నలేము కదా అనేలాంటి మనస్తత్వం అన్నమాట మీది. అంటే తను మీకు అన్యాయం అనేది చేసిండ్రు, అది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీ పర్సన్కి మీ పైన ఉన్న ఎమోషన్స్ వల్ల మీరు చేయలేకపోతూ ఉన్నారు. మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక తనేమో ఒక పెద్ద ఏనుగు లాంటి వారు అన్నమాట, మీరు ఒక చిన్న దోమ లాంటి వారు. అందుకే నేను మిమ్మల్ని తొక్కి ఏమైనా చేయగలుగుతా అనే పర్సన్ మీ పర్సన్. కానీ అదే దోమ కనుక అది ఏనుగు తొండంలోకి వెళ్ళింది అనుకోండి, ఆ ఏనుగును మొత్తం అతలాకుతలం చేసేస్తుంది. మీరు ఏంటంటే చూడడానికి బలహీనంగా అలా కనబడడం వల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చీటింగ్ అయితే చేసేసి థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. అందువల్ల మీకైతే చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. మిమ్మల్ని చాలా ఇబ్బందులు కూడా పెట్టారు. తను ఎట్లా అంటే ఇక ఒక ఈగోయిస్ట్గా తను ఏది చెబితే అది అన్నమాట. ఇక నాకు ఎదురు కానీ పోటీ తత్వం కూడా ఎవరు లేరు అనే లెక్కన చూసుకొని వెళ్ళారండి. కానీ అక్కడ థర్డ్ పర్సను తనని కంట్రోలింగ్ చేసే పర్సన్. అందువల్ల మీకు ఎంత నమ్మక ద్రోహం అయితే చేశారో అక్కడ తను కూడా అంత చేశారు. ఒక క్వీన్ లాంటి ఒక మదర్లీ నేచర్ ఉన్న మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ చాలా ఇబ్బందులు అంటే తను కోరి తెచ్చుకున్నాయి అన్నమాట. అందువల్ల అలాంటివి పడడం వల్ల తనకిప్పుడు మీ వాల్యూ అనేది అయితే అర్థమవుతుందండి. అంటే నేను మంచిది హ్యాపీ లైఫ్ అనేది వదిలిపెట్టేసి నేను ఈ థర్డ్ పర్సన్ని చూజ్ చేసుకొని వెళ్ళడము ఇలాంటివన్నీ జరిగేసాయి, ఇవన్నీ నేను క్రియేట్ చేసిన సిచ్యువేషన్సే అని అయితే పర్సన్ అయితే అనుకుంటున్నారు. అంటే నా వల్లనే ఇప్పుడు ఈ సపరేషన్ సిచ్యువేషను మీకు బాధ అన్నీ కలిగించి నేను వెళ్ళాను, నా వల్లనే జరిగింది అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు.
తను రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నాడు. కానీ బయట అయితే అంటే మనసులో మట్టికే ప్రాక్టికల్గా వచ్చి ఇది తప్పంతా నాదే అని ఒప్పేసుకోరు. ఒప్పేసుకుంటే మీ మధ్యలో ఉన్న గొడవ అనేది క్లియర్ అయిపోతుంది అది దానికి. కానీ తను చెప్పడు, ఎందుకంటే తన ఈగో అనేది అడ్డు వస్తుంది. ఎందుకంటే తన మనస్తత్వం అలాంటిది కాదు. తన చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ వల్ల కూడా తను చెప్పాడన్నమాట. అందువల్ల మీకు ఈ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కటి మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టడం, వాళ్ళే ముందు మిమ్మల్ని ఒక బానిసలాగా ఎలా అంటే ఒక మైండ్ గేమ్ లాగా ఆడేసి మీ పైన పాలిటిక్స్ అనేది చూపెట్టి నేను ఏదైనా చేయగలుగుతా అనే ఒక మనస్తత్వం అన్నమాట. అంటే తను ఎట్లా అంటే ఒక ప్లేయర్ ఎనర్జీలో ఉంటాడు. నేను ఆటగాడిని, నేను ఆడిందే ఆట అనే లెక్కన ఉంటాడన్నమాట. అందువల్ల మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ తన మనసులో అది పాజిటివ్ ఫీల్స్ అనేటివి రావడం వల్ల మీకైతే లవ్ ఆఫర్ చేయాలి అని, మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూసుకోవాలని, మీరు ఒక క్వీన్ లాంటి వాళ్ళు, నేను ఫాస్ట్లో మీకు ఎలాంటి లవ్ అది ఎఫర్ట్స్ మీ పైన నేను పెట్టలేదు, నువ్వు చాలా మంచి వ్యక్తివి, నేను నమ్మక ద్రోహం అనేది చేశాను, ఇట్లా చేసుండొద్దు. ఎందుకంటే నమ్మించి మోసం చేయడం అనేది ఎంత బాధగా ఉంటుందో తనకి ఇప్పుడైతే అర్థమవుతుందండి. అది తన చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కూడా తనని మీ గురించి అడిగినప్పుడు తనైతే మీ గురించి అయితే పాజిటివ్గా చెప్తున్నారు. ఒకప్పుడు నెగిటివ్గా చెప్పే మీ పర్సన్ మీ గురించి ఇప్పుడు పాజిటివ్గా చెప్తున్నారు. అంటే చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్కి కాదు, ఇంకా అదర్ పీపుల్కి. ఇప్పుడు ఆ పక్కన చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ నెగిటివ్ పర్సన్స్ అని వాళ్ళు తనని ఓన్లీ వాళ్ళ పర్సనల్ యూజెస్కి తనని యూజ్ చేసుకుంటున్నారని మీ పర్సన్కి ఇప్పుడైతే అర్థమైపోయింది. వాళ్ళ పర్సనల్ లైఫ్ కోసము ఎవరెవరో మీ పైన నెగిటివ్గా క్రియేట్ చేసి మీ పర్సన్కి చెప్పేస్తే మీ పర్సన్ మనస్తత్వం ఎలాంటిదంటే తను ఏదైతే చెప్తారో, ఎవరైతే ఏదైనా మంచిగా మాట్లాడి ఇది మంచి అని చెప్పేసి అనుకోండి, అది పట్టేసుకుంటాడండి మీ పర్సను. తనకు స్వతహాగా నిర్ణయం తీసుకొని ఇది నా లైఫ్, నా జీవితము అని తన ఓన్ డెసిషన్ తీసుకునే ఉండి స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ కాదు. అక్కడ తన కళ్ళకి ఏదైతే చూపిస్తుందో, ఎవరైనా ఇప్పుడు అంటే డబ్బుకు పడిపోతాడు మీ పర్సన్ కూడా. అంటే తనే మంచివాడేం కాదు, తను డబ్బును చూసే కదా మీకు ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసేసిండు. అందువల్ల డబ్బుకు మాత్రమే పడిపోతాడు. డబ్బు ఉంటుంది, అది మంచి ఎమోషన్స్, తన ఎంజాయ్మెంట్ ఉంటుంది అనుకోండి. అంటే తనకు నచ్చిన వాతావరణం, తన మనసుకు ఎక్కడైతే ఆహ్లాదంగా ఉంటుందో అక్కడ మీ పర్సన్ అయితే స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. మీ దగ్గర అలాంటివి ఏవి లేవు, మీరు వేస్ట్ అది ఇదని ఎవరైనా పర్సన్స్ చెప్పేసి అనుకోండి, మీ నుంచి ఎస్కేప్ అయిపోతారన్నమాట. అలా ఎస్కేప్ అయిపోతారన్నమాట. కానీ మీ నుంచి ఎస్కేప్ అయినంత ఈజీగా థర్డ్ పార్టీ నుంచి ఎస్కేప్ అవ్వడం కాదు కదా. ఎందుకంటే తను మొత్తం కంట్రోలింగ్ పర్సన్ అన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఏదైనా గొర్రెలను కానీ కోళ్ళను కానీ ఇట్లా మెయింటైన్ చేసి దాని వెనకాల ఒక కాపరిలాగా ఉండి వాటన్నిటిని ఎట్లా ఒకరు అథారిటీ ఫిగర్ ఉండి ఎలా మెయింటైన్ చేస్తారో వాళ్ళ వెనకాల ఉన్న పర్సన్ అలాంటి ఫిగర్ అనమాట. వీళ్ళ ఇప్పుడు మీ పర్సన్నే కానీ మీ ఎవరినైనా కూడా ఆ థర్డ్ పార్టీ తను ఇట్లా అందరిని ఇట్లా ముందుకు నెట్టేసి ఒక గొర్రెల లెక్కనమాట వాళ్ళన్నిటిని మెయింటైన్ చేయగల పర్సన్ మీ పర్సన్ అట్లా చేస్తుంది. అందువల్ల తను అందరినీ కూడా బక్రాల్లాగానే చూసేస్తుందండి, చూసేసే పర్సన్ అన్నమాట. అందువల్ల నేను ప్రతి సిచ్యువేషన్ని కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతా అని మీ పర్సన్ ఎలాగైతే డబ్బుకు ప్రిఫరెన్స్ ఇస్తారో థర్డ్ పార్టీ కూడా అలాగే డబ్బుకు ప్రిఫరెన్స్ ఇస్తుంది. అందుకే ఇద్దరు నేచర్లు అనేటివి కలిసాయి. అందువల్ల ఫాస్ట్లో ఒకరికొకరు ఇద్దరు ప్యాచప్ అయిపోయారు. కానీ అక్కడ మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అనేది కలిగేసి నన్ను మానసికంగా ఆర్థికంగా టార్చర్ పెట్టేసి డబ్బు వల్ల యూజ్ చేసుకుంటున్నారండి మీ పర్సన్కి అయితే అర్థమైందండి. మీకు ఈ సిచ్యువేషన్ అనేది వచ్చి కూడా 1 year ఆర్ 1.5 year 2 years 2 years ఎబో కూడా అవుతుంది. అందువల్ల మీకైతే ఈ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీ పర్సన్ కూడా తను ఈ లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో అక్కడ
మీ వాల్యూ ఇలా చేయడం వల్ల చేస్తే ఎదుటి వాళ్ళు ఏమైపోతారు వాటి గురించి అయితే తనకి తన మనసులో అయితే చాలా మీ వాల్యూ అయితే తెలిసి వచ్చేసిందండి. అంటే ఒక మనిషి కట్టుబడి ఉంటే ఎలాగుంటారు అనేది, కట్టుబడి లేకుంటే ఎలా ఉంటారు, విలువలు ఇచ్చిన వాళ్ళు, విలువలు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, విలువలతో లేని వాళ్ళు ఎలా ఉంటారు అనేటివి మొత్తం తనైతే గమనించుకుంటున్నారు తన మనసులో. మిమ్మల్ని థర్డ్ పర్సన్ని కూడా కంపారిజన్ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు మీ పర్సన్కి ఒక బానిస, కానీ మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పర్సన్కి ఒక బానిస అనమాట. అందువల్ల మీ పర్సన్ అసలు ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ కావడానికి ఎవరు, అక్కడ అసలు ఏం జరిగేసింది మా సిచ్యువేషన్లో, మా లైఫ్లో, ఈ థర్డ్ పర్సన్స్కి ఎందుకు ఇంత వాల్యూ ఇవ్వాలి, మా పర్సన్కి ఎందుకు ఇవ్వకూడదు అనే ప్రతి ఒక్కటి దాని గురించి అది తన మనసులో మళ్ళీ రీకాల్ అనేది చేసుకుంటున్నారన్నమాట. అలా చేసుకోవడం వల్ల మీ పైన ఇప్పుడు తనకైతే పాజిటివ్ అది థాట్స్ అయితే ఉన్నాయి. మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టారండి. కొట్టడమైనా తిట్టడం ఏం చేయడమైనా మీ పర్సన్ మిమ్మల్ని వెనకాడలేదు. అలాంటి పర్సన్ని థర్డ్ పర్సన్ కూడా, అంటే మనం ఏది ఇస్తే అదే వస్తుంది అంటారు కదా అండి, అలా జరిగేసిందనమాట. అలా జరగడం వల్ల తనకి ఇప్పుడు మీ వాల్యూ, తనని కేరింగ్గా కూడా ఎవరు చూసుకోవట్లేదండి మీ పర్సన్ని మీలాగా. అందువల్ల మీ కేరింగు, మీ మదర్లీ నేచరు, మీరు తన పైన పెట్టిన లవ్, ఎఫర్ట్స్ అవన్నీ గుర్తుకొస్తున్నాయి. థర్డ్ పర్సన్స్ యూజ్ చేసుకుంటారు కానీ వాళ్ళు వచ్చేదే ప్రాఫిట్ కోసం కదా అండి. మీ పర్సన్ మీ దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఉంటుందని అక్కడికి వెళ్ళారు, కానీ అక్కడ వాళ్ళు కూడా అందుకే రాణిస్తారు కదా. మీ దగ్గర ఏం లేదని అక్కడికి వెళ్ళారు, మీ దగ్గర లేనిదేదో అక్కడ ఉంటేనే వెళ్ళారు కదా. వాళ్ళు దేనికోసం వస్తున్నా అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. దానికోసమే వీళ్ళు డబ్బు ఇచ్చినన్ని రోజులు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అంతే. తర్వాత లాస్ట్కు నువ్వెవరనే స్థితికి వస్తారు. వాళ్ళు మిమ్మల్ని మీకు చేసింది, మీరు మీ సొంత వాళ్ళ, మీకు మీ పర్సన్ వ్యూవర్స్కి మీరైతే సొంత పర్సన్ కదా, మీకే హార్ట్ బ్రేక్ చేసినప్పుడు వాళ్ళెవరో థర్డ్ పర్సన్స్ అవుతారు కదా అండి. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు చేయడంలో తప్పేం లేదు మీ పర్సన్కి. అందువల్ల నాకు చాలా బుద్ధి వచ్చిందని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు. ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు మీ రీడింగ్ లాగా తీసుకోండి. మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ కావాలి, ప్యాచప్ కావాలని అయితే అనుకుంటున్నారు. మీ రీడింగ్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. ఇంతటితో ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.